1,10,000 ఉన్న మొబైల్ జస్ట్ మనకు 60,000 రూపాయలకి వస్తుంది. ఏకంగా మనకు 50,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ లూట్ డీల్ అని చెప్పొచ్చు. అది కూడా మనకు శాంసంగ్ బ్రాండ్ నుంచి. ఈ మొబైల్ వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్. ఇది మనకు శాంసంగ్లోనే ఫ్లాగ్షిప్ సిరీస్. ఇప్పుడు మనకి 60,000 రూపాయలకి ఈ మొబైల్ వర్తా కాదనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ మొబైల్లోని ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఈ మొబైల్లో మెయిన్ స్పెషల్ వచ్చేసి ఇది మనకు శాంసంగ్లోనే థిన్నెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. జస్ట్ మనకు 5.8 mm థిక్నెస్ ఉంటుంది. చాలా పల్చాగా ఉంటుంది. దాంతోపాటు వెయిట్ కూడా జస్ట్ మనకు 163 గ్రామ్స్ మాత్రమే. చాలా లైట్ వెయిట్ అని చెప్పొచ్చు. ఈజీగా మీరు వన్ హ్యాండ్తో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో బిల్డ్ క్వాలిటీ వచ్చేసి ఇది కూడా మనకు మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు నెక్స్ట్ లెవెల్ ప్రొడక్షన్ ఉంటుంది. ఫ్రేమ్ మొత్తం టైటానియం ఫ్రేమ్ అనేది యూజ్ చేసినారు. ఫ్రేమ్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంటుంది. దాంతోపాటు ఫ్రంట్ డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ సెరామిక్ 2 ప్రొడక్షన్ యూజ్ చేసినారు. మనకి ఇది గొరిల్లా గ్లాస్లోనే టాప్ ప్రొడక్షన్ అని చెప్పొచ్చు. గొరిల్లా గ్లాస్ సెరామిక్ 2 ప్రొడక్షన్ వస్తుంది. దాంతోపాటు బ్యాక్ సైడ్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొడక్షన్ యూజ్ చేసినారు. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కానీ దాంతోపాటు ఫ్రేము ఓవరాల్ దీంట్లో బిల్డ్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 120 Hz క్వాడ్ HD+ డిస్ప్లే చేసినారు. దాంతోపాటు ఇది వచ్చేసి LTPO ప్యానల్. దీంట్లో మనకు HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే డిస్ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మనకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 200 MP విత్ OS కెమెరా ఉంటుంది. దీంట్లో మీరు 2xలో ఆప్టికల్ లెవెల్లో ఫొటోస్ అనేది తీసుకోవచ్చు. ఓవరాల్ దీంట్లో మెయిన్ కెమెరా నుంచి చాలా మంచి ఫొటోస్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో మనకు 12 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. దీంట్లో కూడా మనకు OS సపోర్ట్ అనేది ఉంటుంది. ఓవరాల్ దీంట్లో మీరు అల్ట్రా వైడ్ కెమెరా నుంచి కూడా చాలా మంచి ఫొటోస్ అనేవి వస్తాయి. ఓవరాల్ దీంట్లో మనకు బ్యాక్ సైడ్ 2 కెమెరాలు కూడా మంచి కెమెరాస్ అనేది యూజ్ చేసినారు. దాంతోపాటు సెల్ఫీ కెమెరా 12 MP ఉంటుంది. ఫ్రంట్ కెమెరా నుంచి కూడా మంచి ఫోటో తీసుకోవచ్చు. ఓవరాల్ మనకి శాంసంగ్ ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి దీంట్లో ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా మనకు బాగానే ఉంటాయి. దీంట్లో మీరు అప్ టు 8K 30 fps వీడియో కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. ఓవరాల్ దీంట్లో కెమెరా డిపార్ట్మెంట్ కూడా బాగుంది. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 ఫర్ గ్యాలక్సీ. ఇది మనకు స్నాప్డ్రాగన్ 8 దాంతోపాటు శాంసంగ్ ఓన్గా కస్టమైజ్ చేసిన ప్రాసెసర్ ఇది. ఓవరాల్ దీంట్లో పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీంట్లో మీరు గేమ్స్ ఆడాలన్నా జనరల్స్కి మీకు ఎక్కువ ల్యాగ్ కానీ ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దాంతోపాటు LPDDR5X ర్యామ్ వస్తుంది. UFS 4.1 స్టోరేజ్ స్పీడ్. ఓవరాల్ దీంట్లో మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ స్పీడ్గానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 3900 mAh బ్యాటరీ 25 hours ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. దీంట్లో మనకు బ్యాటరీ బ్యాకప్ తక్కువనే వస్తుంది. ఎందుకంటే మనకి థిన్నెస్ట్ మొబైల్ కాబట్టి బ్యాటరీ బ్యాకప్ అనేది కొద్దిగా కాంప్రమైజ్ అవుతుంది. దాంతోపాటు దీంట్లో మనకు 15 watts వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ దీంట్లో మనకు బ్యాటరీ లైఫ్ అనేది డీసెంట్ బ్యాటరీ లైఫ్ అనేది వస్తుంది. దాంతోపాటు దీంట్లో మనకు డ్యూయల్ స్పీకర్స్ కానీ IP68 వాటర్ రేటింగ్. దాంతోపాటు దీంట్లో మనకు అప్డేట్స్ వచ్చేసి టోటల్గా 7 years OS అప్డేట్స్, 7 years సెక్యూరిటీ అప్డేట్స్. ఇది మనకు ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి దీంట్లో మనకు అన్ని కూడా లేటెస్ట్ అండ్ బెస్ట్ ఫీచర్స్ యూజ్ చేసినారు ఈ శాంసంగ్ S25 ఎడ్జ్లోన. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు యాక్చువల్గా లాంచ్ అయింది వచ్చేసి 1,10,000 రూపాయలు లాంచ్ చేసినారు. అప్పుడు మనకి ఈ మొబైల్ కొద్దిగా ఓవర్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు 1,10,000 రూపాయలు అంటే కొద్దిగా కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. సో మనకి ఇదే మొబైలే ఇప్పుడు జస్ట్ మనకు 60,000 రూపాయలకి వస్తుంది. అది కూడా మీరు క్రెడిట్ కార్డ్ ఏం వాడే అవసరం లేదు. డైరెక్ట్గానే మనకు 60,000 రూపాయలకి వస్తుంది. ఏకంగా మనకు 50,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ బడ్జెట్లో మాత్రం చాలా మంచి డీలు. ఈ మొబైల్ ఎవరికి సెట్ అవుతుందంటే మీరు శాంసంగ్ బ్రాండ్ నుంచి కావాలా, అది కూడా ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీచర్స్ ఉండాలా, మీకు వెయిట్ కానీ దాంతోపాటు థిక్నెస్ లైట్ వెయిట్ ఉండాలంటే ఈ మొబైల్ వచ్చేసి ఒక పర్ఫెక్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా ఇలాంటి మొబైల్ కొనాలనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇంతకేసి వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.